బ్రహ్మబాబా జీవిత చరిత్ర ఎపిసోడ్ 3. నిన్న మనం తెలుసుకున్నాం బ్రహ్మబాబా దాదా లేఖరాజ్ కి రాజ్యసభలో ఎంత రాయల్ గా చూసుకునేవారు. రాజులు దాదా లేఖరాజ్ కి ఎంత గౌరవం ఇచ్చేవారు. విశేషంగా నిమంత్రణ కూడా పంపించేవారు. దాదాని తీసుకురామని తనున్న స్థానం దగ్గరికి వెళ్లి అన్ని సౌకర్యాలతో తనని రాజ దర్బారికి కూడా వెల్కమ్ చేసేవారు. ఒకరోజు ఉదయ్పూర్లో మహారాజా నిమంత్రణ పైన రాజమహల్లోకి దాదా లేఖరాజ్ వచ్చారు. రాజ దర్బార్ యాక్చువల్లీ అక్కడ స్టార్ట్ అయ్యేది ఉంది. కానీ దాదా మాత్రం గ్యాలరీ దగ్గరే కూర్చున్నారు. రాజు చూశారు దాదా ఒక్కరే గ్యాలరీ దగ్గర కూర్చున్నారు అని. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ రాలేదు. రాజు తర్వాత తెలుసుకున్నారు దాదా యొక్క యుగల్ జసోద తనకొక ఆలోచన, తనకొక ఇష్టం ఉండేది. ఏంటా ఇష్టం? శ్రీనాథ ద్వారం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని. అందుకని తను గ్యాలరీ దగ్గర కూడా కూర్చోలేదు. దాదా లేఖరాజ్ ఒక్కరే కూర్చున్నారని తెలిసింది. రాజు తన దర్బారు కూడా మొదలు పెట్టక ముందే ఫస్ట్ ఆ మంత్రికి, అంటే రాజు దగ్గర పనిచేసే మంత్రికి విశేషంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాదా పరివారానికంతా శ్రీనాథ ద్వారం చూయించడానికి మొత్తం ప్రిపేర్ చేయండి అనేసి. రాజు ఎంతగానో దాదాని కూడా స్వాగతించారు. వారి దర్బారు కూడా, అంటే వాళ్ళ రాజ్యసభ కూడా స్టార్ట్ అవ్వక ముందు ఫస్ట్ దాదా లేఖరాజ్ ని ఆ సభలోకి వెల్కమ్ చేశారు. ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ శ్రీనాథ ద్వారానికి కూడా తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత దారిలో డ్రైవర్ చెప్పారు, రాజా స్పెషల్ గా మీకు ఈ ఈ ఆధిపత్యం అనేది చేశారు, మెహమానీతనం అనేది చేశారు. ఈ రాజ్య దర్బారు కూడా మొదలవ్వక ముందు ఫస్ట్ మీకే వారు ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చెప్పారు. నెక్స్ట్ దాదా లేఖరాజ్ కి చాలా పర్ఫెక్ట్ గా సింధీ యొక్క నాలెడ్జ్ ఉంది, హిందీ యొక్క నాలెడ్జ్ కూడా ఉంది. వారు ఎన్నో ధర్మాలు గ్రంథాలు కూడా హిందీలో అభ్యసించేవారు. దాదా లేఖరాజ్ కి అంగ్రేజీలో కూడా లెటర్స్ వచ్చేవి. వాటిని కూడా చాలా చక్కగా చదివేవారు. విశేషంగా ప్రతి ఒక్కరూ దాదా లేఖరాజ్ ఎలా ఉన్నారు అనే కుశల సమాచారం కూడా రాసేవారు. దాదా లేఖరాజ్ సాహిత్యపు కళ కూడా ఎంతగానో వారిలో ఉంది. పోయిట్రీ యొక్క కళ కూడా ఎంతగానో వారిలో ఉంది. వారి వ్యాపారి జీవితంలో అనుక్షణం వారు ఆ వజ్ర వైడూర్యాలతో ఆ వ్యాపారం చేస్తున్నా కూడా వారికి ఈ సాహిత్యపు కళ మీద కూడా ఎంతగానో ఉంది అభిరుచి. వారు ప్రతి కార్యాన్ని చాలా పర్ఫెక్ట్ గా చేసేవారు. దాదా లేఖరాజ్ కి శ్రీనాథుడు అంటే శ్రీనారాయణుడు అంటే ఎంతగానో ప్రీతి, ఎంతగానో భక్తి చేసేవారు. వారు ప్రతిరోజు శ్రీ నారాయణుడి పూజ పాఠం తప్పక చేసేవారు. శ్రీ నారాయణుడి చిత్రం అనుక్షణం వారి వజ్రాల బాక్స్ లో కూడా ఉండేది, వారి జోబ్లో కూడా ఉండేది. ఏ పని చేసే ముందు కూడా శ్రీ నారాయణ్ని వారు తలుచుకునేవారు. శ్రీ నారాయణుడి చిత్రం చేతిలో పెట్టుకొని వారు సన్ముఖంలో ఉన్నట్టు సదా అనుభవం చేసుకునేవారు. బజార్కి వెళ్తున్నా కూడా శ్రీ నారాయణుడి చిత్రాన్ని తప్పక వారి దగ్గరే ఉంచుకునేవారు. శ్రీ నారాయణుడు ఒకసారి ఏదైతే పిక్చర్ ఉందో శ్రీ నారాయణుడి కాళ్ళ దగ్గర శ్రీ లక్ష్మి నారాయణుడి దగ్గర ఒక దాసిగా పనిచేస్తున్నట్టు ఆ పిక్చర్ ఉంది కదా. ఆ పిక్చర్ చూడగానే దాదా లేఖరాజ్కి అస్సలు నచ్చలేదు. ఈ విధంగా లక్ష్మి దాసిగా ఎలా ఉండగలదు అనేసి దాదా లేఖరాజ్ వెంటనే ఆ పిక్చర్ ని పక్కన పెట్టేసి ఏం చేశారు, ఆ నారాయణుడి పక్కన లక్ష్మి ఉన్నట్టు పిక్చరైజ్ అనేది చేయించారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఆ స్త్రీ యొక్క స్థానాన్ని ఎంతో యుక్తియుక్తంగా దాదా అందరికీ తెలియచేశారు. స్త్రీ పురుషులు ఇద్దరు ఈక్వల్, వారిద్దరిని డిఫరెన్స్ చేయలేరు అనే ఒక సమాచారం కూడా దాదా లేఖరాజ్
ప్రపంచానికి తెలియచేశారు. సో ఈ విధంగా ఈరోజు మనం దాదా లేఖరాజ్లో ఉన్న భక్తి భావన తెలుసుకున్నాం. దాదా లేఖరాజ్లో ఉన్న ఈక్వాలిటీ విలువను తెలుసుకున్నాం. సో ఈ విధంగా నేను ఆత్మ, ప్రతి ఒక్క ఆత్మని తక్కువ ఎక్కువగా చూడకుండా ప్రతి ఒక్కరిని ఈక్వల్ గానే చూడటానికి అభ్యాసం చేస్తాం. ఓం శాంతి.